గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు నా ముందున్న గెస్ట్ శ్రీవర్షిని. అదే ఈ నేమ్ తెలియని వాళ్ళు ఎవరుండ్రు. 8 నెలల క్రితం జరిగిన సిచ్యువేషన్స్, లేడీ అగోరి, శ్రీవర్షిని అంటే అసలు యూట్యూబ్ ఓపెన్ చేస్తే వీలే కనిపించేవాళ్ళు. అదే కాకుండా ఇప్పుడు ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్ అయిపోవడం జరిగింది. అదే తనతో మాట్లాడి అసలు తన జర్నీ ఇలా అవ్వడానికి కారణం ఏంటి, అసలు ఏం జరిగింది, మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ శ్రీవర్షిని. హలో. ఇప్పుడు హ్యాపీ? ఆల్ గుడ్. ఇప్పుడు బాగానే ఉన్నావు? చాలా. ఫైనల్గా ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయావు. ఇన్ఫ్లుయెన్సర్ అంటున్నారు కానీ నేనేం అంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ ఏం కాదు. జస్ట్ రీల్స్ నార్మల్గా చేస్తాను కాబట్టి అవే పోస్ట్ చేస్తున్నాను. ఇంకా సపోర్ట్ చేసే వాళ్ళు అలాగా ఫాలో అవుతూ ఉంటున్నారు అంతే. కొన్నిసార్లు నువ్వు వీడియోస్ చేసి పెడుతున్నప్పుడు సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ పెడుతూ ఉంటున్నారు అనమాట. లైక్ నువ్వు అనుకున్నదే జరిగింది కదా, నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ అవ్వడం కోసమే ఇంత చేసావు కదా అని చెప్పినారు. దానికి ఎప్పుడు రిప్లై ఇవ్వాలనుకోలేదా? రిప్లై ఇవ్వాలి అంటే రోడ్డు మీద వెళ్ళే కుక్కలు చాలా వాగుతాయి. వాటన్నిటిని పట్టించుకోం కదా, మన పనిలో మనం నడుచుకుంటూ వెళ్ళిపోతాం. అలాగే అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి అనేది నాకు తెలుసు పూర్తిగా, వాళ్ళకేం తెలియదు కదా. పైన చూసి మీడియాలో చూసి మాట్లాడుతూ ఉంటారు. సో క్లారిటీ వాళ్ళకి లేదు కాబట్టి నాకున్న క్లారిటీ వాళ్ళకి లేదు. అందుకే నేను క్లారిటీ లేని వాళ్ళకి క్లారిటీ చేయని లాభం, అందుకే నేను క్లారిటీ ఇవ్వను. ఓకే, అసలు ఏం జరిగింది అసలు అంటే నాకు ఎప్పుడు డౌట్ అనమాట. శ్రీవర్షిని ఈమె బాగానే ఉంది, ఈమెకి ఆ లేడీ అగోరితో వెళ్ళాల్సినంత అవసరం ఏముంది? ఎందుకు వెళ్ళారు? ఆ డిసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటి? అసలు ఏం జరిగింది? డెసిషన్ తీసుకోవాలి అంటే పర్టికులర్గా పట్టించుకునేం తీసుకోవాలి. నార్మల్గా వచ్చారు, పరిచయం అయ్యాడు, యాజ్ ఇంటికి తీసుకెళ్ళడం అంటే ఒక దైవ భక్తులు మనం ఎలాగైతే చూస్తామో తన్ని కూడా ఒక గాడ్నెస్ లాగా చూసి ఇంటికైతే తీసుకెళ్ళడం జరిగింది. అది కాక నాకు భక్తి అంటే విపరీతమైన ఇష్టం అనమాట. టెంపుల్కి వెళ్ళడం, పూజించడం ప్రతిదీ పాటిస్తా. అలాగా తీసుకెళ్ళాను. అమ్మ నాన్నకి పరిచయం అయ్యారు. యాజ్ నార్మల్గా నడుస్తుంది అన్న టైంలో తను అంటే అన్నయ్యతో బాగానే ఉంటాడు. నా దగ్గరికి వచ్చేసరికి కొంచెం రియాక్షన్స్ ఎలా ఉంటాయి అంటే ఒక లవర్ దగ్గర ఎలాగ బిహేవ్ చేస్తారు, అలాగా అవ్వడం అంటే మాటల్లో కూడా చేంజ్ రావడం, ఇదంతా గమనించాను. అయితే ఒకసారి ఏమైంది, తను ఫుడ్ తినేటప్పుడు నన్ను తినిపించమని చెప్పి అడిగాడు అనమాట. తినిపించాను. యాజ్ అంటే మనం ఒక వేలో చూస్తున్నాం కాబట్టి బాగోదు, లేదు తినిపించను అంటే బాగోదు కదా, అందుకని ఓకే అని చెప్పని తినిపించడం జరిగింది. తను ఒక ముద్ద పెట్టుకున్న తర్వాత నన్ను ఫోర్స్ చేసి నువ్వు కూడా తిను అని చెప్పని ఇంకా తినిపించడం జరిగింది అనమాట. ఇలా తను ఒక ముద్ద, నేను ఒక ముద్ద అలా తినడం జరిగింది. ఇంకా మేము నార్మల్గా అనుకున్నాం కదా, ఒక ప్రసాదం లాగా భావించి మనం తింటాం అనమాట. బట్ అందులో ఇంత మ్యాజిక్ ఉంటుంది, ఇలాగ నేను చేంజ్ అయిపోతాను, నా బాడీలో నా మాటల్లో ఇన్ని చేంజెస్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. కాంట్ ఎక్స్పెక్ట్ ఆ ఫుడ్ వల్ల. యా, అంటే చాలా మంది ఏమంటారంటే అఘోరాళ్ళకి అంటే తిను ఎలాంటి మంత్రాలు రావు, ఐ నో దట్. బట్ ఇతని దగ్గర ఏముందంటే వశీకరణ చేసుకునే శక్తి అయితే ఉంది. అంటే మారాడు, ఏదో ఒకటి నేర్చుకోకుండా అయితే రాడు కదా. ఈ అమ్మాయిల్ని ట్రాప్ చేయడం, అట్రాక్ట్ చేయడం అనేది బాగా నేర్చుకున్నాడు. బాగా అంటే బాగా. ఎలా అంటే కన్న తల్లి దగ్గర చిన్నప్పుడు నువ్వు ఎంత బాగా అయితే ఆమె చెప్పే మాటలు విని నువ్వు పాటిస్తావో, ఆ తల్లిదండ్రుల్ని మర్చిపోయి, అన్న తమ్ముని మర్చిపోయి ఇతని మాట వింటావు. ఇంకా ఎలా అంటే ఇప్పుడు హచ్చుకోక వెనక వెళ్ళిపోయినట్టే, కుక్కలాగా ఇంకా అతని వెనక తిరిగిపోతూ ఉంటాం అనమాట. ఎప్పుడు రియలైజ్ అయ్యానంటే ఈ విషయం నేను అలా జరిగిన తర్వాత మ్యారేజ్ కూడా, ఇది ఒక పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది అనమాట మీడియాలో. సో అది నాకు ఇష్టపడైతే చేసుకోలేదు, ఫోర్స్ వల్ల జరిగింది. అండ్ అలాగే అదే ట్రాన్స్ లో జరిగింది అనమాట. మీడియాలో నేను చూసాను ఆ వీడియో కూడా, హ్యాపీగా నవ్వుకోవడం, కొన్ని వర్డ్స్ నవ్వుతూనే చేసుకున్నాను, బయటికి నవ్వుతున్నాను, బట్ లోపల ఏం జరుగుతుందో నాకు తెలియదే. టోటల్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాను నేను. చెప్తే నమ్మరు మీరు, టోటల్ అంటే టోటల్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయా. చేసినంత చేసి ఇప్పుడు చూడు నీతులు చెప్తుంది అనుకోవచ్చు మీరు, కాకపోతే ఇదే నిజం, 100% ఇదే నిజం. అక్కడ నేను బయటికి మాత్రం నార్మల్ గా ఉన్నాను, హ్యాపీగా కనిపిస్తున్నా, కానీ లోపల ఏం జరుగుతుంది ఏంటో నాకు తెలీదు. ఈవెన్ మా అమ్మ నాతో మాట్లాడాలి అన్న ఫోన్ ఉండేది కాదు, యూట్యూబ్ ఓపెన్ చేయనిచ్చేవాడు కాదు. ఎందుకంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తే మా అమ్మ నాన్న ఏం మాట్లాడుతున్నారు, నా గురించి ఎంత బాధపడుతున్నారు అన్ని తెలుస్తాయి కదా. మళ్ళీ నేను ఆ వేలో థింక్ చేసేస్తాను కదా, అందుకని నాకు ఫోన్ కూడా ఇయ్యలే అనమాట.
తన కంట్రోల్లో పెట్టేసుకున్నాడు టోటల్లీ. ఇంకా చిన్న చిన్న ఇష్యూస్ వల్ల పోలీసులు వచ్చారు, పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత December 22 అనుకుంటా, సో ఏప్రిల్ 2024 ఏప్రిల్ 22 పోలీసులు వచ్చారు, పట్టుకున్నారు. ఇంకా 23rd మార్నింగ్ వచ్చేసాం బుధవారం. పోలీసులు అతన్ని హ్యాండ్ ఓవర్లోకి తీసుకున్నారు. నేను ఇంకా ట్రస్ట్లోకి వెళ్ళిపోయా. ట్రస్ట్లోకి వెళ్ళడానికి కూడా కారణం ఏంటి అంటే, అమ్మా నాన్న దగ్గరికి వెళ్తే ఇంకా మొహం చూపించుకోలేము, వాళ్ళు ఏమంటారు. ఇంకా నేను అదే ట్రాన్స్లో ఉన్నాను కాబట్టి వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళను, ఇంటికి వెళ్ళను, మళ్ళీ బయటకు కూడా వెళ్ళను. నేను ఎక్కడో ఒక చోట ఉంటానని చెప్పని అనడంతో పోలీసులు ఇంకా ఆ ట్రస్ట్కి పంపించడం జరిగింది. వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన 3 months ఇంకా ట్రీట్మెంట్ వల్ల, కౌన్సిలింగ్ వల్ల చేంజ్ అవ్వడం, కొంచెం అతని గురించి కొన్ని నిజాలు, అంటే రేపెట్టడం చేశాడు, 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు అని చెప్పడం, ఇవన్నీ ఇంకా తెలుసుకొని అసలు నార్మల్ అయ్యి, టాబ్లెట్స్ వల్ల కొంచెం నార్మల్ అయ్యి, అదే కాక అన్నయ్య వాళ్ళు కూడా చాలా అంటే చాలా సఫర్ అయ్యారు. చాలా డాడీ మెయిన్, మా డాడీ బాగా సఫర్ అయ్యారు అనమాట. సో అవన్నీ తెలుసుకొని ఇంకా నార్మల్ అయిపోయి బయటకు వచ్చేసి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాను. పాస్ట్ ఈజ్ ద పాస్ట్ అనుకున్నాను. ఇప్పటికి కూడా చాలా మంది, అంటే నేను పీపుల్స్కి ఒకటే చెప్తా, చూసే ప్రజలకి, మీరు చూసింది నిజం కాదు, దాని వెనక వాళ్ళ వేరే కోణం ఉంటది, దాన్ని పూర్తిగా డీప్గా తెలుసుకుని మాట్లాడండి. మీ ఇంట్లో ఆడపిల్ల ఒక చిన్న తప్పు చేసింది అంటే పూర్తిగా తెలుసుకునే కదా తనతో మాట్లాడతారు. అలాగే ఏదన్నా చూస్తున్నారంటే పూర్తిగా తెలుసుకుని మాట్లాడండి. మీరనే మాటల వల్ల ఓకే బయటకు వచ్చింది, బతుకుతుంది, తన బతుకు తను లీడ్ చేసింది బాయ్, మీరెందుకు దాన్ని క్రష్ చేయాలి తన మాటలతో? జరిగిందో జరిగిపోయింది. ఇప్పుడు షీఈ్ హ్యాపీ నౌ. మాటలకి, వాళ్ళనే మాటలకి ఏంటి అంటే, హ్యాపీగా ఉన్న పిల్ల మళ్ళీ సడన్ గా డిప్రెషన్ లోకి వెళ్ళి సూసైడ్ చేసుకునే ప్రయత్నాలు ఉన్నాయి. 100% ఛాన్సెస్ ఉంటాయి. అలా నేను ఎన్నిసార్లు ఏడలేదు ఇంట్లో, చాలా రోజులు కామెంట్స్ చూసి ఏడవడం, అసలు అనవసరంగా ఇలా చేశాను, అసలు 2025 ఈజ్ మై బ్యాడ్ ఇయర్ అని చెప్పని అనుకోవడం, ఎందుకురా ఈ లైఫ్, చచ్చిపోతే బాగుంటది కదా. ఒక పక్కన అమ్మ నాన్నకి చెడనేం తెచ్చాను, అన్నయ్యలకి చెడనేం తెచ్చాను, అన్నయ్యలకి పెళ్ళే కాదు ఇంక నేను చేసిన పనికి, అందరి నోట్లో నానిపోయాను, ఇంకెందుకు నేను బతికి ఏం సంపాదించాను అని చెప్పని ఏడవని రోజు లేదు, సఫర్ అవ్వని రోజు లేదు. లాస్ట్కి ఇంకా మా అన్నయ్య వాళ్ళు వచ్చి దగ్గరికి వచ్చి, వాళ్ళు ఎవరో అనుకుంటా అని చెప్పి నువ్వు బాధపడక్కర్లే, జరిగిందేదో జరిగింది, అందరూ చేస్తారు తప్పులు, అంబానీ వాళ్ళు కూడా చేస్తారు, కాకపోతే వాళ్ళది డబ్బు ఉంది కాబట్టి బయటికి రాదేమో, మనమేనా నార్మల్ పీపుల్స్ కాబట్టి నువ్వు క్యామ్ ముందుకు వచ్చి ఇంత ఫేమ్ అయ్యావు అంతే, అందరూ చేస్తారు, నువ్వు అంత బాధపడక్కర్లే, మీకు మేము ఉన్నాం, ఫ్యామిలీ మేమేదన్నా అంటే నువ్వు సఫర్ అవ్వు, బయట వాళ్ళని అసలు పట్టించుకోకు, లెక్కలోకే తీసుకోకు అన్నారు. అది నేను మోటివేట్ గా తీసుకుని ఇప్పుడు ప్రెసెంట్ హ్యాపీగా ఉన్నాను. పికిల్ బిజినెస్ స్టార్ట్ చేశాను, బిజినెస్ కూడా మంచిగా రన్ అవుతుంది. ఇప్పుడు పికిల్ బిజినెస్ చేస్తున్నావా? యా, శ్రీవర్షిని హోమ్ ఫుడ్స్. నువ్వు నా ఓన్ గా నేనే పికిల్స్ చేస్తాను, నేనే స్నాక్స్ చేస్తాను, కారపళ్ళు, లడ్డూలు, నా యూట్యూబ్ లో చెక్ చేసుకోవచ్చు కూడా మీరు. దానికి ఇన్స్టాగ్రామ్ లో చెప్పుకోండి, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పెడతాను, యూట్యూబ్ లో ఇంకా పచ్చల గురించి ఫుడ్ వ్లాగ్స్ అలా చేస్తూ ఉంటా. ఇప్పుడు ఒకదాని ఉంటున్నా ఫ్యామిలీతోనా? అంటే అమ్మ నాన్న ఓన్ విలేజ్ లో ఉంటారు, అంటే కొంచెం ప్రాపర్టీస్ అవి ఉన్నాయి కదా, అక్కడ ఉంటున్నారు. నేను అన్నయ్య ఈ బిజినెస్ పరంగా మంగళగిరిలో ఉంటాను. ఇప్పుడు ఫ్యామిలీ అంతా ఓకే, ఇప్పుడు మంచిగా ఉంది. ఓకే, ఇందాక ట్రస్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైంది, ఆ ట్రస్ట్ అంటే అదేనా? కస్తూర్బా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ అదేనా? ఇందాక నేను ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆమె నాకు చెప్పడం జరిగింది కొన్ని సిచ్యువేషన్స్. నిజమా అక్కడ అలాగే ఉంటుందా? నువ్వు ఎన్ని ఇయర్స్ ఉన్నావు అక్కడ? 2 years కాదు, 6 months ఉన్నాను. తను చెప్పింది 200% కరెక్ట్. ఏం జరుగుతుంది? ఇబ్బంది పెట్టారు? అంత ఇబ్బంది పెడతారు? నేను కొంచెం ఫేమ్ లో ఉన్నాను కాబట్టి, నా వెనక మీడియా ఉంది కాబట్టి నన్నైతే అంత ఏం చేయలేదు. కానీ నేను అక్కడ ఏదో ఒక పని చెయ్యాలి ఖచ్చితంగా. నేను వెళ్ళిన 1 week నన్ను ఫ్రీగా వదిలేశారు, నేను తింటా అన్నది తెచ్చారు, ఫ్రీ బోర్డ్ లాగా ఇంకా ఇంట్లో ఉన్నట్టే ఉన్నాను. ఆ 1 week నుంచి మిషన్ నేర్చుకోవచ్చు కదా, ఏదో ఒక వర్క్ చేయొచ్చు కదా అనడం స్టార్ట్ చేశారనమాట. సర్లే మనకు కూడా నేర్చుకుంటే ఉంటది కదా అన్నట్టు నేర్చుకున్నా. ఇక్కడ పాయింట్ నేర్పించడం వరకే వాళ్ళ చేతుల్లో ఉంటది, నేర్చుకున్న తర్వాత మనం చెయ్యాలా వద్దా అనేది మన ఇష్టం అనమాట. వాళ్ళు ఫోర్స్ చేసి కుట్టించొద్దు. ఇక్కడ ఏం జరిగేదంటే, నేర్చుకున్న పనికి మార్నింగ్ 9కి కూర్చుంటే ఒకవేళ 2000 bags 500 bags అలా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి అనమాట, ఎక్కడెక్కడ నుంచో వస్తాయి. ఆర్డర్ వచ్చినప్పుడు మార్నింగ్ వెళ్ళి లంచ్ బ్రేక్ 1 hour ఉంటది అనమాట, మళ్ళీ స్నాక్ బ్రేక్ 1 hour, ఈ 2 hours మాత్రమే మేము రెస్ట్ తీసుకుంటాం. 11:30 12 వరకు 1 or 2 వరకు కుట్టినవి కూడా ఉన్నాయి. మిడ్ నైట్ 2 వరకు కుట్టిన రోజులు కూడా ఉన్నాయి.
అలా కుట్టి పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5కి కానీ 6కి కానీ లేచి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ వర్క్కి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి బ్రేక్ఫాస్ట్ బెల్లవగానే బ్రష్ చేసి మళ్ళీ తిని మళ్ళీ మిషన్ ఎక్కాలి. ఇలా చేపిస్తారనమాట. అదేమంటే ఏదైనా మనం ఎదురు తిరిగి నా కళ్ళ ముందే జరిగింది, నన్నైతే ఏం చేయలేదులే కానీ నా కళ్ళ ముందు ఏం జరిగిందంటే ఒక అమ్మాయికి పీరియడ్ వచ్చి బాగోక వాళ్ళ ఇంట్లో ఉన్న డాగ్కి ఫుడ్ పెట్టలేదని చెప్పని, అలాగే ఎవరో కస్టమర్స్ వచ్చారు అంటే డొనేట్ చేయడానికి ఎవరో ఒకరు వస్తారు కదా, వాళ్ళు వచ్చారు టీ కాఫీ వాళ్ళకి తీసుకెళ్లేదని చెప్పని తనని రూమ్లోంచి బయటికి తీసుకొచ్చి కొట్టి రూమ్ తాళాలేసి బయట పెట్టారు. మళ్ళీ ఇంకొక అమ్మాయికి టాబ్లెట్లు వేసి కొట్టారు. వాళ్ళు చెప్పిన మాట వినకపోతే టాబ్లెట్లు వేస్తారు, కొడతారు. నేను చూసా. నేనైతే అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు కదా. బయటకు రాగానే ఎందుకు చెప్పలేదు అనొచ్చు మీరు. ఎందుకు చెప్పలేదు అంటే నేను అసలే బ్యాడ్ అయిపోయి ఉన్నా. మళ్ళీ నేను మీడియా ముందుకు వచ్చి వాళ్ళ గురించి చెప్పి ఎందుకు ఇదంతా నాకు మీడియా ముందుకు రాకూడదని అనుకున్నా అనమాట. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే గౌతమి గురించి. గౌతమియే కారణం. కాల్ చేసింది, ఎలాగా కాంటాక్ట్ అయిందో ఏమో తెలీదు. ట్రస్ట్లో ఉన్నప్పుడు అనుకుంటా, నువ్వు బయటకు వస్తే మాత్రం నన్ను మాత్రం మంగళగిరి వచ్చి వర్షిని అంటే ఎవరు చెప్పని వాళ్ళు అంటూ ఉండరు, నా దగ్గర తీసుకొచ్చేస్తారు నిన్ను అని చెప్పడం. అంటే ఒక హామీ ఇచ్చాను తనకి. లోపల చెప్పేదాన్ని, అక్క ఇన్ని ఇయర్స్ ఉన్నావు, నీకు అమ్మ నాన్న ఉన్నారు, ఓకే అన్నయ్య ఎదవయ్యాడు ఏదో చేశాడే అనుకో, వీళ్ళకైనా ఉండాలి కదా. నిజమే కదా, 10 years అవుతుంది, చిన్న పిల్ల నుంచి ఉంది, పెళ్ళిడికి వచ్చింది, పెళ్లి చేయాలని వాళ్ళకి ఉండదా? సరే వీళ్ళ అమ్మ నాన్న ఎతుకుతూ ఉంటారు, పెళ్ళిడికి వచ్చింది వాళ్ళకి కొంచెం ఉంటది కదా చూసుకోవాలని, పంపిద్దాం అడ్రస్ కనుక్కుని పంపించవచ్చు కదా. ఇప్పుడు కూడా ఎందుకు పంపించారు అంటే తను ఫోర్స్ చేసి ఈవెన్ నెల తినకుండా మంచినీళ్ళు తాగకుండా సరిగ్గా ఫుడ్ లేక హెల్త్ బాగోలేదని చెప్పని ఎక్కడ చచ్చిపోతే వాళ్ళ తల మీదకే కదా వచ్చేది అని అడ్రస్లు కనుక్కుని వాళ్ళ అమ్మని వాళ్ళ మావయ్యని పిలిపించి తిన్ని పంపించారనమాట. లేదంటే అమ్మ నాన్న లేకపోతే తను చచ్చినా గానీ ఇంకా శవ అనాథాశ్రమానికి వెళ్ళిపోయి ఇంకా అది కాల్ చేస్తారు కదా నార్మల్గా ఎవరు లేకపోతే, అలాగే అయిపోయేది. అంత పట్టుబడి అసలు పంపించాలి అంటే ఎందుకు అంత తిండి మానేసి అంత ఘోరంగా ఎందుకు ఉండాలి, ఎందుకు అలా హింసించాలి? మీరు మీకైనా కొంచెం థాట్ రావాలి, పెళ్లి చేసుకుంటుంది బాగుంటది అని చెప్పని. అక్కడే కుంగబెట్టి కుట్టించి అనారోగ్యాలు వచ్చేలాగా చేసి ఏం యూజ్ ఉంటది? ఇంకా మహిళల్ని ఏం కాపాడుతున్నారు? అమ్మాయిలకి ఏం లైఫ్ ఇస్తున్నారు? ఏం నేర్పిస్తున్నారు? అంటే ఎప్పుడు ఇంకా పని చేయించుకుంటూ ఉండడం. నేను అయితే మిషన్ కే వెళ్ళేదాన్ని అనమాట. డబ్బులు ఇచ్చారా? లేదు నేను 6 months బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలని ట్రై చేశారు, బట్ కానీ ఓపెన్ అవ్వలేదు నా పేరు మీద. ఇంకా లీవ్ ఇట్. నేను మనీ కోసం అయితే ఏం వెళ్ళలేదు కదా, నార్మల్ గా ఇంకా వచ్చేసాను అనమాట. బ్యాగ్స్ నేను కుట్టాను అనమాట, నేను కూడా నేర్చుకున్నాను. నేను కుట్టిన బ్యాగ్స్ ఒక 2-3 తీసుకొని అమ్మ కోసం అని చెప్పని, మెమొరీ లాగా నేనే కుట్టాను అన్నట్టు ఆ హ్యాపీనెస్ ఉంటుందని చెప్పని తీసుకొచ్చుకున్నా ఇంటికి. సో అలా జరిగిందనమాట. ఇప్పుడు తనకి ఒకటే న్యాయం చేయాలనుకుంటున్నా. 10 సంవత్సరాలు ఉన్న దానికి ఓకే జాయిన్ అయిన 1 సంవత్సరానికైనా తనకి మనీ వేసారే అనుకుందాం, ఈ సంవత్సరం వదిలేసేయండి ఎలాగో తెలిసిందే కదా. ఈ 9 సంవత్సరాలకైనా వీళ్ళు మనీ వేసారా తినకి? రోజుకి 18 రూపాయల ఒక్క రోజుకి, మార్నింగ్ నుంచి నైట్ వరకు కొడితే 18 రూపాయల నువ్వు ఇచ్చేది. బయటకు వెళ్తే దానికి ఇప్పుడు కుట్టే దానికి తనకి 1000 రూపాయలు ఇచ్చినా కానీ తక్కువే. చాలా తక్కువ అవుతుంది, ఎందుకంటే అలా కుట్టే వాళ్ళు దొరకట్లే. ఫినిషింగ్ అయితే అద్దరు కొట్టేస్తుంది తను గౌతమి. తన దగ్గర చూసి ఎలా కొడుతుంది ఏంటి అని నేను కూడా అంతే నేర్చుకున్నాను అనమాట. అలాంటిది ఆ పిల్లకి వాళ్ళ ఇళ్లలో పనులు చేయించుకుని ఘోరాతి ఘోరం ఏంటి అంటే ఇక్కడ లక్ష్మి అని చెప్పిన అక్కడ స్వదార్ వాళ్ళకి ఇన్ఛార్జ్ అనమాట. స్వదార్ పిల్లలకి ఆ ఇన్ఛార్జ్ అయిన ఆమె వాళ్ళ ఇంట్లో ఏదైనా పని చేయాలి అంటే సెలెక్ట్ చేసుకుంటది. ఓకే నువ్వు రేపొద్దునే మా ఇంటికి రా పని చేయడానికి అని వెళ్తారు. అలాగే గౌతమిని కూడా ఒకసారి సెలెక్ట్ చేసుకుంది. ఇవన్నీ తను చెప్పిన మాటలు అనమాట. నేను అనుభవించాను, నేను చెప్తున్నాను కాబట్టి నువ్వు నన్ను నమ్మాల్సింది, ఎందుకంటే నేను చేశాను నా చేతులారా అని. ఏం చెప్పింది, యాక్చువల్గా వాళ్ళ బ్రాహ్మణ్స్, కొంచెం క్యాస్ట్ ఫీలింగ్ కూడా ఉంది ఆమెకి. అయితే పనికి వెళ్తుంది. పనికి వెళ్ళిన తర్వాత ఆ లక్ష్మి అనే ఆమె ఎవరైతే పీరియడ్లో ఉంటారో, చెప్పకూడదు మీరు బాయ్స్ యాక్చువల్గా మాట్లాడకూడదు అనుకున్నా, కానీ చెప్పాలి, ఇక్కడ తప్పదు. ఆమె పీరియడ్ లో ఉన్నప్పుడు ప్యాడ్ తీసి డస్ట్బిన్ లో కూడా వేయలేదు. వీళ్ళు పనికి వెళ్ళినప్పుడు బాత్రూమ్ కడిగేటప్పుడు ఆ ప్యాడ్ వాళ్ళ చేతులతో తీసి డస్ట్బిన్ లో వేయాలి. అసలు ఏమనుకోవాలి? షీఈ్ ఆల్సో వన్ ఆఫ్ ద లేడీనా, అర్థం చేసుకోవాలి కదా. అలాంటి ఆమె వీళ్ళ చేతిలాగా గొడ్డు చాకరీ చేయించుకుని
డబ్బులు కూడా మ్యాటర్ కాదు, ఆమెకి ఇక్కడ న్యాయం ఏం జరిగింది? హెల్త్ ఖరాబ్ అయింది, అరే ఆర్డర్ వచ్చి కుట్టి 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 కాలు ఇంతలావైంది నేను ఉన్నప్పుడే. ఆమెకి కాలు ఇంతలావైతే ఏం కాదులే అన్నట్టు ఆయింట్మెంట్ రాసి కట్టు కట్టి ఆ కాలుకి కవర్ కట్టి మళ్ళీ యాస్టీస్ కుట్టిస్తున్నారు. మళ్ళీ తనకి 10 సంవత్సరాలు. సరే 10 సంవత్సరాల్లో ఒక 2-3 సంవత్సరాలు నార్మల్గానే ఉన్నారనుకోండి, వీళ్ళకి కొత్తగా వచ్చిన వాళ్ళతో మంచిగా ఉంటారు, ఒక నెల వరకు ఉంటారు అనమాట. పాత అయ్యే కొద్ది ఏంటంటే నిజ స్వరూపాలు బయట పెట్టేస్తారు. ఎక్స్పీరియన్స్ కొద్ది ఇంకా మాటలు అనడం, పని చేయించడం, నానా రకాలుగా మాట్లాడడం, ఇంకా బూతులే. డెఫినెట్లీ క్వశ్చన్ చేస్తా. ఇప్పుడు ఒక అమ్మాయి బయటకు వచ్చి ఇంత ధైర్యంగా చెప్పింది అంటే అబద్ధాలు అయితే కాదు, నిజం. అదే నిజాన్ని నేను క్వశ్చన్ చేస్తా. ఒక ట్రస్ట్ నడిపిస్తున్నప్పుడు నిజాయితీగా ఉండాలి. ఆడపిల్లల్ని ఓకే వాడుకుంటున్నప్పుడు వాళ్ళకి తగ్గ డబ్బులు ఇవ్వాలి, వాళ్ళకి కష్టానికి తగ్గ ఫలితం ఉండాలి. ఇప్పుడు ఆ పిల్ల గౌతమి ఏమంటుందంటే, మా అమ్మకి మోకాలు బాగోదు, మా అమ్మకి చూపించుకుందాము, నేను ఒక మిషన్ కొనుక్కుని ఒక బుట్టెక్లా పెట్టుకుందాము, బ్యాగులు అమ్ముకుందాం అనుకున్నా గానీ నాకు ఈ 50,000 ఏం సరిపోతాయి? నేను మినిమం 2.5 lakh ఉన్నాయి అనుకున్నాను. మా అమ్మకి ఓకే 1,00,000 రూపాయలు పోయినా గానీ నాకు 1,00,000 ఉంటే 50,000 బ్యాంకులో వేసుకున్నా గానీ వడ్డీ తిరుగుతా ఉంటది అని తను చెప్పింది అనమాట. న్యాయమే, తను అడగడంలో న్యాయమే. ఆమె చేసిన 10 సంవత్సరాల వర్క్ కి 2.5 లక్షలు కూడా చాలా తక్కువ. అదే ఇప్పుడు బయట ఉన్నట్టయితే ఎంత సంపాదించేది కదా. చూసుకుంటే బయటకి ఇంద్రభవనాల్లాగా మంచితనంగా కనిపిస్తాయి అనమాట. ఎవరైనా క్లోజ్ దగ్గర అయితేనే వాళ్ళ నిజ స్వరూపాలు బయటపడతాయి. బాగా ఎక్స్పీరియన్స్ అయింది అనమాట. అందుకే చెప్తున్నా, ఆ ట్రస్ట్ కూడా అంతే. చూడడానికి బయట అమ్మాయిలకి హెల్ప్ చేస్తున్నారు, అమ్మ నాన్న లేకపోయినా కానీ మంచిగా చూసుకున్నారు, తిండి పెడుతున్నారు అని చెప్పాను. ఫుడ్ బాగానే ఉంటది, కాకపోతే పని చేస్తేనే ఫుడ్, పని చెయ్యకపోతే పస్తుండు అంతే, పెట్రో అలాగనమాట. లోపలికి వెళ్తే ఇన్ని ఉంటాయి, రాక్షసత్వం బయటపడుతుంది అనమాట. నేను తనతో కూడా మాట్లాడడం జరిగింది. అదే ఇలా సిచ్యువేషన్ జరిగితే నువ్వు కూడా ఉన్నావని చెప్తే నేను ఈ పాయింట్ అడిగా. ఎన్ని రోజులు ఉన్నావు నార్మల్గా అఘోరితో? అఘోరితో ఎన్ని రోజులు అంటే ఒక 2 months అనుకుంటా జర్నీ. 2 months జర్నీ. ఎటు తిరిగే వాళ్ళు నార్మల్? నాకు డౌట్ అంటే టెంపుల్స్ కే తిరిగిపోయేవాడు. టెంపుల్స్ తీసుకెళ్ళి దర్శనం చేసుకోవడం, పడుకోవాలి అనుకుంటే పెట్రోల్ బంక్ దగ్గర నైట్ ఆపేసి పడుకోవడం. ఫుడ్ అంటారా, భక్తులు ఉంటారు కదా, ఇప్పుడు అంత ఫేమ్ అయిన అతనికి ఆ కారు చూసే, ఆ స్టిక్కరింగ్ అయినా చూసే వచ్చేస్తారు. వచ్చి 500 కానీ 1000 రూపాయలు కానీ, లేదా పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించడం, భోజనం వండి తీసుకురావడం, తనకి బట్టలు పెట్టడం, ఇవన్నీ జరిగినాయి అనమాట. అలా చూసుకుంటే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరూ ఒక 10 ఇచ్చినా గానీ, ఒక 100 మంది 10 ఇచ్చారనుకోండి, ఎంత అవుతుంది? 10,000 1000 రూపాయలు ఎంత అవుతుంది? రోజుకి ఒక 25-30 సంపాదిస్తాడు అనుకోండి. అలాగా రోజుకి 25-30. పెట్రోల్ ఫ్రీయే, డబ్బులు ఫ్రీయే, తిండి ఫ్రీయే, ఇంకేముంది ఏసీ ఆన్ చేసుకుని చల్లగా కూర్చుని తోలడం. రోజుకి 25,000-30,000 పడిపోయి నేనే పక్కన కూర్చున్నా కదా. లెక్కెట్టేదానంటే ఒక్కసారి అనుకుంటే కౌంట్ చేసా మనీ మొత్తం. అంటే ఓన్లీ గుడ్లకి వెళ్ళడం, పెట్రోల్ బంక్ పడుకోవడం అంతే. ఇంకా ఇల్లు సపరేట్ ఏమి ఉండేవి కావు. ఈ 2 months లో నువ్వు లేవు. మరి అప్పుడు ఎప్పుడు క్వశ్చన్ చేయలేదా, నువ్వు అడగలేదా? అంటే ఆశ్రమం పెడదాము అని చెప్పని ఇంకేదో చెప్పుకుంటూ ఇంకా తెలిసిందే కదా, ఒక నమ్మి వెళ్ళడం, ఆ ట్రాన్స్ లో ఉన్నాము అంటే అతను చెప్పింది దైవం లాగా ఇంకా పూజిస్తూ ఉంటాం అనమాట. నేను ఒకటి చూసా, మధ్యలో నువ్వు వచ్చేసావు ఈ 2 months గ్యాప్ లోనే ఒక 3 weeks కో అనే వాళ్ళు మీ వాళ్ళు తీసుకొని రావడం జరిగింది కదా. వచ్చేసిన దాన్ని ఎందుకు మళ్ళీ పారిపోయి వెళ్ళిపోయావా నువ్వు? పారిపోయి అనుకోండి, అలాగే నా సొంతగా ఏం కాదు అది కూడా. కొంతమంది మధ్యలో వ్యక్తులు ఉన్నారులే, పేర్లు ఎందుకులే గానీ చెత్త అని చెప్పుకోవచ్చు. అమ్మాయిలే, అబ్బాయిలు కూడా ఉన్నారు. మా అన్నని చంపమని చెప్పి 3.5 లక్షల డబ్బులు కూడా తీసుకున్నారు, చంపుతా అని చెప్పని. ఈ విషయాన్ని నాకు అతని దగ్గర ఉన్నప్పుడు తెలీదు, బయటకు వచ్చినాకే తెలిసినాయి ఇవన్నీ. మా అన్నని చంపడానికి 3.5 లక్షలు, ఆ డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా నేను పక్కనే ఉన్నా. కాకపోతే వీళ్ళని చంపడానికి అని నాకు తెలీదు, ఏదో విషయంలో ఇస్తున్నాడు అనుకున్నా. అది చంపడానికి డబ్బులు ఇచ్చాడు, అంత అయిపోయింది. ఇంకా సెకండ్ టైం వెళ్ళడానికి రీజన్ ఏంటంటే, కొంతమంది ఉన్నారు వాళ్ళు ఫోన్లు, నేను నార్మల్ గానే కంట్రోల్ ఉండిపోయా. మా అమ్మ చెప్పింది విన్నాను మంచిగా. ఇంకా ఓకే, మా నాన్న కూడా చూసి చాలా రోజులు అవుతుంది కదా, మా నాన్న చూసుకుంటూ ఉండొచ్చు అని అనుకున్నా. వాళ్ళు ఏంటంటే మధ్యలో ఎంటర్ అయ్యి ఫోన్లు మాట్లాడిచ్చి మళ్ళీ యాస్టీస్ రిపీట్ చేశారనమాట దాన్ని.
చూస్తున్నారు కదా, చూసే వాళ్ళకి అర్థమవుద్ది ఎవరు చేశారు ఏంటి అని. మనం పేర్లు చెప్పక్కర్లే. దేవుడు అనేవాడు ఉంటాడు, కర్మ అనేది ఎప్పటికైనా అనుభవించాల్సిందే. నేనైతే ఒకటే అనుకున్నా, నా కర్మ ఇలాగా వదిలిపోయిందని అనుకుంటా. ఏదో జన్మలో ఏదో పాపం చేసి ఉంటే ఆ పాపాన్ని ఇప్పుడు ఇలా తీర్చేసుకున్నాను. అలాగే కర్మ అనేది వాళ్ళు కూడా అనుభవిస్తారు, నాకన్నా డెబ్బలు ఉంటది వాళ్ళకి. మీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి వెళ్తున్నప్పుడు మీరు వాళ్ళతో జర్నీ చేస్తున్నప్పుడే ఒక అమ్మాయి టాపిక్ ఇష్యూ అనేది బయట రేజ్ ఏం జరిగింది. ఒక అమ్మాయి వచ్చి కేసు పెట్టడం అదే రాధానా ఎవరో ఒక అమ్మాయి వచ్చి కేసు పెట్టింది. దాన్ని నీ దగ్గర ఎలా మ్యానిపులేట్ చేశారు? నువ్వు అడగలేదా, క్వశ్చన్ చేయలేదు? ఎలా అంటే తన దగ్గర వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి. అంటే తను పెట్టింది ఏవైతే మీడియాలోకి వచ్చినాయో అవి కాకుండా నాకు సపరేట్ వినిపించాయి అనమాట. అంటే తను డిలీట్ చేసుకోవచ్చు, పాస్ట్ మొత్తం మంచిగా ఉన్నాయి ఉంచుకోవచ్చేమో. నాకైతే అలా వినిపించి ఇది అంత ఫేక్, తను అబద్ధాలు ఆడుతుంది, తను నా దగ్గర డబ్బులు నొక్కేసి ఆశ్రమం పెట్టుకుని నాతో వచ్చిన డబ్బులతో ఎంజాయ్ చేయాలనుకుంది, ఎంత ఫేక్ అది ఇది అని చెప్పాను అనమాట. అప్పటికి నేను నమ్మలే. కానీ ఏంటంటే ఇక్కడ మాటలు ఏం చెప్పాడు అంటే, తను వాళ్ళ మామయ్య నా దగ్గరకు వచ్చి తనకి పెళ్ళయింది ఆల్రెడీ, పిల్లలు కూడా ఎవరో ఉన్నారు సంథింగ్, ఆమె నన్ను కోరుకుంటుంది అందుకే అలా మాట్లాడుతుంది అని టాపిక్ డైవర్ట్ చేశాడు. కోరుకోవడం అంటే ఇప్పుడు నన్ను ఎలాగా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు, ఎలా మాయ మాటలు చెప్పి ఇది చేశాడు, తనను కూడా అలాగే మాయ మాటలు చెప్పి తను కూడా అట్రాక్ట్ అయింది. ఏంటి అంటే సడన్ టైంలో నాకు హస్బెండ్ లేరు, ఓకే నా లైఫ్ కూడా ఇలా ఖరాబ్ అయిపోయింది. షీఈ్ లాయర్ అనుకుంటా, ఐ థింక్ తను లా అయ్యింది. ఓకే ఇంకా నేను ఇతనితో ఉంటే నా లైఫ్ బాగుంటదేమో, అంటే ఫిజికల్ బాండింగ్ లేకపోయినా కానీ హ్యాపీగా ఉంటాను కదా, నాకంటే ఒక తోడు ఉంటది కదా అంటే వీడేం మాటలు చెప్పాడో ఆమె అంత అట్రాక్టివ్ అయిపోయింది. మరి అలాగనుకుని ఓకే ఇతనితో జర్నీ కంటిన్యూ చేద్దాం అనుకునే టైంలో నేను ఎంటర్ అయ్యానంట. పిచ్చిదాన్ని, నాకు తెలియదు. అప్పుడు ఏదైనా బాధలో ఉండేదాను? బాధలో ఏం లేనబ్బా, బానే ఉన్నావు? బానే ఉన్నాను. తన ఎంగిల్తో ఇలా చేయడం అయితే చేశాడు, ఇది పక్కా. ఏం తిన్నారు ఆ రోజు రాత్రి? బిర్యానీ, చికెన్, అంటే ఇంట్లోనే కుక్ చేసింది, చికెన్ కర్రీ అండ్ బగారా రైస్. మమ్మీ చేసింది. అయ్యో వాడు చేస్తే ఇంకేముంది, వెనక్కి కూడా వచ్చేదాన్ని కాదు. ఇంకా అబ్బాయి కదా, ఎగురు అనుకుంటే వెనక్కి వెళ్ళిపోయేదాన్ని. అబ్బాయే కదా? అబ్బాయే. ఏదో ఫోటోలు వచ్చాయవన్నీ నిజమేనా? దాన్ని ఆయనేనాదండి? ఓకే. అంటే తన ఇంటికి వెళ్ళినప్పుడు కూడా తను డ్రామా వేసినవి అవన్నీ చూపించాడు. అప్పుడు అబ్బాయిగానే ఉన్నాడు. వాళ్ళ ఇల్లు ఉందా హైదరాబాద్ లో? అంటే వాళ్ళ ఊర్లో పూరిల్లు ఇల్లు ఒకటి ఉంది. అవునవును, వాళ్ళ ఇంటికి. అచ్చా, వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళాడు. వాళ్ళ అమ్మానికి పరిచయం చేశాడు. ఓకే బానే ఉంది. అప్పుడు కూడా మా అన్నయ్య వచ్చి నన్ను తీసుకెళ్ళిపోయాడు అనమాట. ఫస్ట్ టైం ఇది మీడియా ముందుకు రాలే, సెకండ్ టైం గుజరాత్ లో వచ్చి తీసుకెళ్ళి మీడియా ముందుకు వచ్చింది అనమాట. అబ్బాయే ఏదో ఊర్లో రేపడం చేయడం వల్ల వాళ్ళు చెట్టుకు కట్టేసి కొట్టడం, ఏదో హట్ చేయడం వల్ల దాన్ని తీయించేసుకుని అమ్మాయిగా ఇలా వేషం వేసుకుని వచ్చాడు అని. ఏజ్ కూడా నాతో 27 years అని చెప్పాడు. అది కూడా ఫేకే, 38 years అంట. నేను ఆయనది ఒక వీడియో చూసా, నువ్వు వచ్చి మీడియం ముందుకు వచ్చి బాగానే మాట్లాడుతున్నావు వర్షిని. ఆయన ఏం చేస్తాడని భయం లేదా? నాకెందుకు భయం? తూ తాత అన్నానికి ఒక మంత్రం రాదా యాదవ్కి? కాళ్ళబైరు వస్తుకుని నేనే మంచిగా చదువుకుంటా, పూజలు చేసుకుంటూ లలిత సహస్రనామం చదువుకుంటా. ఒక కాళ్ళబైరు వస్తుకుని రాదు, ఇంకా బూతులు వస్తుంది నాకు, వద్దు. ఇంకా నన్ను ఏం చేస్తాడు? సరైన మంత్రం రాదు, వచ్చినా గానీ నన్ను ఏవో ఇంటికి కూడా వేయలేడు. మొన్న మీడియా ముందుకు వచ్చి చెప్పాడు అనమాట, ఇలా ఆమె ఎవరు, ఆమె నాకెందుకు ఫోన్ చేస్తే, ఒకవేళ నాకు కానీ ఫోన్ చేస్తే అయిపోతుంది. అదే మరి అంత దమ్ము ధైర్యం లేకే నాకు తెలీదు, ఇంకా సంబంధం లేదు. పోలీసులు బాగా కోటింగ్ ఇచ్చారు కదా మనోడికి, ఆ భయం అనేది ఉంటదమ్మా. మరి మనిషిని పేరంటే గసగస వణికిపోతూ ఉంటాడు నాకు తెలిసి ఇప్పటికి. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ కాంటాక్ట్ లో రావడం ఏం ప్రయత్నించలేదు అంటే? వచ్చేసి నా 2 months తర్వాత మళ్ళీ ఇప్పుడు కాంటాక్ట్ రావడానికి ఏం లేదు. ఓకే. కానీ మళ్ళీ అంటే ఎందుకన్నానంటే, ఇదే జరిగిన తర్వాత సిచ్యువేషన్లో మళ్ళీ ఈయన వచ్చి చెప్పాడు, అదంతా ఏం లేదు, మళ్ళీ మేము కలిసిపోతామని చెప్పాడు. అంటే ఎవరిన తీసుకుని వచ్చేసిన తర్వాత ఎవరి ఇంటికి వాళ్ళని పంపించేశాక అప్పుడు అన్న మాటలేదు. లైక్ అంతే, మళ్ళీ ఏం కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నించలేదా, ఇవేం చేయలేదా? లేదు. ఓకే. అసలు నాకు ఇప్పటికీ ఫోన్ లేదు మీకు చెప్పాలంటే. ఇంటికి వెళ్ళినాక ఒక 1 month వాడాను, అది కూడా కొంచెం పాడైపోయింది, రిపేర్ వచ్చి. ఇంకా న్యూ మొబైల్ తీసుకోవాలి. ప్రెసెంట్ అయితే అన్నయ్య మొబైల్ అయినా అన్ని యూస్ చేసుకుంటున్నా, ఇన్స్టాగ్రామ్ అవన్నీ లాగిన్ అయ్యి రీల్స్ అవన్నీ పోస్ట్ చేసుకుంటున్నా. ఓకే. నీకంటే సపరేట్ ఫోన్ లేదు?
ఏ నెంబర్ అయితే ఉంది, ఫోన్ అయితే లేదు. జనరేషన్లో నెంబర్ ఉంది, ఇన్స్టాగ్రామ్ మెమొరీ ఉంది కానీ బాడీ లేదు వేయడానికి. ఎందుకు వాడట్లే మరి ఫోన్? తీసుకోవాలి. ఆడి దగ్గర నుంచి ఏదో కోట్లు తెచ్చా ఏంటి. నా లైవ్ లో కూడా కొంతమంది అంటారు, నేను రోజు 1 hour లైవ్ పెడతాను నా బిజినెస్ గురించి మార్కెట్ లో తీసుకెళ్ళడానికి. ఏమని అంటారంటే, అగోరి దగ్గర ఇంత తీసుకున్నావంట, నీ బ్యాంక్ లో 30 కోట్లు ఉన్నాయంట. అసలు చెప్పిన ప్రతి నా కొడుకు వాడి దగ్గర ఏమన్నా ప్రూఫ్ ఉంటే తీసుకుని మా ఊరికే డైరెక్ట్ లేదా హైదరాబాద్ పిఎస్ ఏ పిఎస్ అయినా గానీ ప్రూఫ్ తీసుకుని రమ్మండి. నేను వాడు ఫోన్ చేసిన గంటలో నాకు ఎలాగో 6 hours పడుతుంది విజయవాడ నుంచి హైదరాబాద్ రావడానికి. ఆ 6 hours నీ కళ్ళ ముందు ఉంటా, నీ దగ్గర ఏం ప్రూఫ్ ఉందో చూపించు, నా దగ్గర ఉన్న ప్రూఫ్ చూపిస్తా, నా బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొస్తా, బ్యాంక్ బుక్ తీసుకొస్తా, అవసరమైతే తీసుకెళ్తా కూడా. నేనే నా బంగారాన్ని తాకట్టు పెట్టుకుని వచ్చిన డబ్బులతో బిజినెస్ చేసుకుంటున్నా. లైఫ్ అనేది హ్యాపీగా లీడ్ చేస్తున్నా అనమాట ఇప్పుడు అమ్మ నాన్నతో. డబ్బులు ఏమి ఇవ్వలేదా నీకు? నాకెందుకు ఇస్తా డబ్బులు? నా ఐఫోనే అమ్ముకుని అడిగి పెట్టా తినడానికి లేక. మరి ఈయనకు వస్తున్న 25,000 రోజుకి అవన్నీ ఇంక ఇంటికే వెళ్తాయి, ఆ ఇంటికి పంపించేసుకుంటాడు డైరెక్ట్. ఇవి నీవేమో నీ డబ్బులేమో ఖర్చు పెట్టేశాడు. అంటే పూర్తిగా ఇంకా ఈ సిచ్యువేషన్ జరిగింది, పోలీసులు ఎత్తుతున్నారు అన్న టైంలో ఒక 20 days వరకు బయటకు కూడా రాలే. ఇంకా ఫోను ఏదన్నా ఉంటే అమ్మేసుకుని ఇలాగ ఉన్న డబ్బులతో అక్కడికక్కడ జర్నీ చేస్తూ తింటూ అలాగా చేసామన్నమాట. తర్వాత ఇంకా పోలీసులు వచ్చారు. నాకు ఒకటి డౌట్, మీ ఇద్దరు ఏం డిస్కషన్ చేసుకునేవాళ్ళు? నార్మల్గా ఏం మాట్లాడుకునేవాళ్ళు? కార్లోనే కూర్చునే వాళ్ళం, అంతా బాగానే ఉండేది. పెళ్లి చేసుకుందాం ఎందుకో తెలియదు, ఎక్సైట్మెంట్ అది. అంటే ఉంటది కదా, అసలు ఏం మాట్లాడుతున్నారు, ఎలా ఏం మాట్లాడుకుని ఉండేవాళ్ళు? బాబాయ్ చాలా మందికి ఇదే అనమాట. చెప్పాలి అంటే ఫిజికల్గా టార్చర్ చేశాడు. ఫిజికల్గా ఇబ్బంది పెట్టాడా? చాలా. ఇంకా ఆ టైంలో నేనేం చేయలేను కాబట్టి, తన మాటే వినాల్సి ఉంది కాబట్టి ఇంకా నేను ఏం చేయలేకపోయా. జస్ట్ ఏడ్చుకుంటూ ఉండేదాన్ని. ఇంటికి వచ్చిన తర్వాత అన్నయ్య వాళ్ళని కూడా హగ్ చేసుకుని చెప్పాను అనమాట, ఇలా చేశాడు అని చెప్పని. ఇంకోటి ఏంటంటే, పెళ్లి చేసుకుందాం, పిల్లల్ని అడాప్ట్ చేసుకుందాం, పెంచుదాం, ఆశ్రమం పెడదాం అని చెప్పని ఇంక ఇదే టాపిక్. తర్వాత మళ్ళీ యూట్యూబ్లో ఏదైనా ఓపెన్ చేసి పోలీసులు పట్టుకున్నారు అది అంటే, వాళ్ళ నన్ను పట్టుకోరు, బొచ్చు కూడా వేయలేరు, సంథింగ్ అలాంటి మాట్లాడడం. నువ్వేం భయపడకు, ఒకవేళ వాళ్ళు వచ్చి పట్టుకున్నా కానీ నువ్వు ఇంటికి వెళ్ళావు అంటే మీ అన్నయ్య, మీ అమ్మ, మీ నాన్న నిన్నైతే చంపేస్తారు, బతకనివ్వరు. సమాజం కూడా నువ్వు అఘోరితో ఎల్లో పెళ్లి చేసుకున్నావు అని చెప్పని నానా రకాల మాటలు అంటారు. నువ్వు చచ్చిపోవడం ఒకటే నీకు ఇంకా దారి అని అలా మాట్లాడేవాడు అనమాట. మైండ్ అంతా ఇంకా ఇచ్చేసేసాడు, ఇలా గ్లోబ్లాగ్ తిప్పేశాడు. ఇంకా ఇవే మాట్లాడుకున్నారా? ఇంకేం మాట్లాడుకుంటాం మేము. మరీను మీరు అడగడం కూడా అలాగే. 2 నెలలు ఇవే మాట్లాడుకున్నారా? ఇవే మాట్లాడుకున్నాం. గుళ్ళకి వెళ్తుంటారు కదా నార్మల్ గా, మీకు ఎంట్రీ బాగుండేదా? అవునా? అంటే కొంచెం బాగా ఫేమస్ కదా, మరి నార్త్ సైడ్ అయితే ఇంకా ఫేమస్. ఇక్కడేమో గానీ నార్త్ సైడ్ అయితే రోడ్డు మీద కనిపిస్తే చాలు, ఎంత ఎండ అయినా సరే రోడ్డు సరసర కాలిపోతున్నా కానీ పడుకుని పొర్రు దండాలు పెడుతున్నారు. ఏమనుకుంటేదాన్ని అప్పుడు అంటే మంచి ఫేమ్ ఉంది, అయ్యో ఇంత ఫాలోయింగ్ ఉందా, ఇంత మంచి భక్తి ఉంది ఈయనకి అని చెప్పని అనుకున్నా అనమాట. తీరా చూస్తే అంతా బుస్సే. ఆ కార్ కూడా గిఫ్ట్ వచ్చింది గారేనా? చెన్నై తమిళనాడులో వాళ్ళు ఇచ్చారంట. వాళ్ళు కూడా ఇలాగే భక్తులు అనమాట, డివోటీస్. కార్లోని పొర్రెలు అన్నీ ఉన్నాయి, డూప్లికేటా? నిజమే అవి. కాకపోతే ఏంటంటే ఆ పుర్రెలతో పాటు నేను ఏమంటూ నాకు పరిచయం, నాతో పరిచయం పెట్టుకున్నాడు కానీ నిజంగా ఆడి కర్మకి ఆడే అంటే వాడికి పోయి వాడే తెచ్చుకున్నాడు అనమాట. ఆ పుర్రెలు ఎలా అంటే ఎవరు పడితే వాళ్ళు తీసుకోకూడదు. వీడేంటి శ్మశానంలోకి వెళ్ళి అవి పట్టుకునేంత ధైర్యం ఉందేమో కానీ అవి పట్టుకున్నంత మాత్రం వీడికి శక్తులు ఏం రావు. ఇదేం కాదంట, ఆ పుర్రెలకు కూడా ఒకటి ఉంటది. వాళ్ళ కర్మలు ఏవైతే ఉంటాయో, అంటే చనిపోయిన వాళ్ళ పుర్రెలు ఉంటాయి కదా, ఆ పుర్రెలు బాడీ కాలిపోవచ్చు కానీ కర్మలు అయితే ఎక్కడికి పోవాలి ఇవి చనిపోయినా గానీ. వాళ్ళ పుర్రెలో ఎవరెవరయ్యో తెలీదు, పెట్టుకున్నాడు, వాళ్ళ కర్మ అంతా చుట్టుకుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఇంట్లో కూర్చొని పాండ్స్ పౌడర్ కాదు, విభూది. శివాలయంలో విభూది, భస్మి అంటాడు కానీ భస్మి కాదు, విభూది. ఒరిజినల్ భస్మి నేను టచ్ కూడా చేసా. తీసుకెళ్ళరా? పరిచయం అవ్వక ముందే
నేను ఇవన్నీ తీసుకొని వెళ్ళి అఘోర చూపించావా? దీక్ష తీసుకున్నాను. ఒక 2 years దీక్షలో ఉన్నాను. నువ్వు వెళ్ళావు శ్మశానానికి? సెట్ టైంలో నేను శ్మశానానికి వెళ్ళాను, సాధన చేసుకున్నాను, భస్మి పట్టుకున్నాను. ఉమ్. కాళీమాత అమ్మవారిది సాధన బాగా చేసేదాన్ని. ఉహు. మంచి పవర్ఫుల్ అన్నమాట. రిజల్ట్ కూడా ఉంది. ఈయన డాడీ హెల్త్ ఇష్యూ క్లియర్ అయిపోయింది. ఆ. పరిచయం అవ్వకపోతే ఇప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్ 4కి లేచి దీపం పెట్టుకుని ఇంట్లో సాధన చేసుకుంటూ ఉండేదాన్ని. ఈవెన్ ఫ్యూచర్ కొంతమందికి హెల్త్ బాగోపోయినా కానీ సాధన వల్ల తగ్గిపోతుంది. ఉమ్. ఫ్యూచర్ కూడా మనకు తెలుస్తుంది. నమ్ముతున్నావు ఇవన్నీ? అలా కొన్ని జరిగినాయి కాబట్టి నమ్ముతున్నా. ఏం జరిగి మీ నాన్నగారిది అనేది జరుగుతున్నావు మా అదొకటి జరిగిందా? నాన్నగారికి బ్రెయిన్ స్ట్రోక్ అండ్ పెరాలసిస్ 2 ఒకేసారి వచ్చినాయి. ఉమ్. ఏ హాస్పిటల్ తీసుకున్నా తగ్గదన్నారు. ఉమ్. ఒకటి నేను సాధన చేసుకోవడం, ఉమ్. డాడీకి ఆవు పాలు ఇవ్వడం ఎర్లీ మార్నింగ్, ఉమ్. అంటే అశ్వగంధ అలాంటి లేహ్యాలు ఇచ్చి ఉమ్. సాధనతో పాటు ఇంకా డాడీ కూడా పూజలో కూర్చోబెట్టించుకొని డాడీని కూడా ప్రేయర్ అంటే భగవంతుడికి పూజించమని చెప్పేదాన్ని. దానివల్ల క్లియర్ అయిపోయింది. ఆ, నమ్ముతావు ఇది? డాడీ ఇప్పుడు ఆల్ గుడ్ అన్నమాట. కొంచెం ఈ హ్యాండ్ అనేది కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. అయితే అఘోరి మీద కొంచెం పాజిటివ్ ఉంది. ఆడి మీద నాకేం పాజిటివ్ లేదు. అందరూ ఫేక్ నా కొడుకులు ఉండరు ఇడికిలాగా. ఇప్పుడు ఎవరైనా ఉన్నారా మన మనసులో సింగిల్ సోలో? సోలో లైఫ్ ఈజ్ సో బెటర్. అంటే ఇప్పుడు నీకు ఏదైనా బాధ అనిపించదా వర్షిని? లైక్ నాకు పెళ్ళి అవుతుందా, నాకు బాయ్ ఫ్రెండ్ లైక్ లవ్ చేసుకోవచ్చా, నన్ను ఎవరైనా చూస్తారా అని ఏమనిపిదా? చూడడానికే చూస్తారులే, కొంచెం చూస్తారు. అందంగా లేకపోయినా కొంచెం పర్లేదు కదా, చూడడానికే చూస్తారులే, కానీ మనం పట్టించుకోంలే. అంతేనా? అంటే పెళ్లి మీద దాని మీద ఉందా ఆలోచన? ఉందా పెళ్లి ఇంట్రెస్ట్ చేసుకోవాలి? లేదు. ఇంకా ఫ్యూచర్ లో ఏమైనా సెటిల్ అయ్యి అమ్మ నాన్న ఓకే అనుకుంటే, మంచిగా సెటిల్ అయితే అప్పుడు చూద్దాం. ఇన్స్టాగ్రామ్ నుంచి ఏమైనా సంపాదిస్తున్నావా? లేదబ్బా, ఏం లేదు. అసలు ప్రమోషన్స్ ఏం రావట్లేదా? అసలు ప్రమోషన్స్ అంటే ఒక 2-3 చేశాను ఈ రీసెంట్ గానే. వాళ్ళ దగ్గర నుంచి అనుకుంటా ఫస్ట్ చేసిన దానికి 4K ఏమో ఇచ్చారు. 4,000 ఇచ్చారు. అది కూడా ఒక 1 AM-కి రీచ్డ్ లో ఉంది. 800 lakhs 800K ఏమో వెళ్ళింది. ఓకే ఓకే, బా సూపర్ కదా. యూట్యూబ్ లో ఏమైనా వస్తున్నాయి అది కూడా అడగండి, ఎందుకు డౌట్ ఉంటదిగా. యూట్యూబ్ లో కూడా రావట్లేదు. మానిటైజేషన్ చేయలేదు అంటే చేసాం కానీ $120 ఏమో వచ్చాయి. $100కే మనం తీసుకోవచ్చు మనీ అనేవి. 120 అయినా కానీ మాకు తీసుకోవడం రావట్లే. ఏదో మెయిల్ పెట్టుకోవాలి, లెటర్ వస్తుంది అనేది ఉందంట కదా, అది ప్రాసెస్ అనేది జరుగుతుంది. ప్రేమ అంటే ఏంటి నీ దృష్టిలో? అంటే ఈ అఘోర రాకముందంత బాయ్ వరకు ఫ్రెండ్ ఉన్నాడా? బాయ్ ఫ్రెండ్ ఎవరు లేరు. నేను ఏదైనా కానీ ఓపెన్ టాప్ అనమాట, ఇంట్లో అందరికి చెప్పేస్తాను. నాకు ఒకే ఒక మేల్ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. వాడు కూడా చిన్నప్పటి నుంచి 3rd క్లాస్ నుంచి కలిసి పెరిగాం అనమాట. చాలా మళ్ళీ బెస్ట్ ఫ్రెండ్ అంటే మీరు అలా అనుకోవద్దు, బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాను బాయ్ ఫ్రెండ్ లా యూజ్ చేసుకున్నాడు. మాది జెన్యూన్ అనమాట. ఇప్పటికి 15th year రన్ అవుతుంది మా ఫ్రెండ్షిప్ అనేది. అంతే. వాడు ఇంకా కాలేజ్ లో ప్రపోజల్స్ వచ్చినాయి, స్కూల్ టైంలో 7th క్లాస్ నుంచి నాకు ప్రపోజల్స్ అనేవి స్టార్ట్ అయినాయి అనమాట. ఇంకా ప్రతిదీ ఏదైనా కానీ అన్న వాళ్ళకి నాన్న వాళ్ళకి చెప్పడం అయితే జరుగుతుంది. చెప్పేస్తా. అగోరి ఇది కూడా చెప్పాను కాబట్టి కొంచెం ఎలాగైనా సరే ఉన్నా. రాకముందే ఏం చెప్పలేదులే. అదే చేసింది. మా పెద్దన్నకి బాగా భయపడతాయి. ఎందుకంటే ఏదైనా చిన్న ఇష్యూ అయినా కానీ, ఏదైనా చిన్న తప్పు చేసినా కానీ ఇలా కళ్ళు పెద్ద చేసి చూస్తాడు. నేనేమో అమ్మా అని ఆవిడ కూడా నిల్లు కొడతా. అందుకని నాకు భయం కొంచెం. బేసిక్ గా ఆయన ఉండడం వల్ల ఇంకా నువ్వు ఈరోజు బయటపడ్డావు అంటే అదొక రీజన్ వచ్చేది. నిజంగా. ఏం చేస్తుంటారు అన్నయ్య వాళ్ళు? అన్నయ్యకి అంటే గ్యాస్ బిజినెస్ ఉంది ఇది వరకు. సో అది లాస్ అయిపోవడం వల్ల 1 crore వరకు మాకు లాస్ అయిపోయింది బిజినెస్ లో. బానే ఉండేవాళ్ళం మీరు? బానే ఉండేవాళ్ళం. వీక్లీ వన్ డే పబ్కి వెళ్ళడం, రిలీజ్ అయిన మూవీకి వెళ్ళిపోవడం. ఏదన్నా కొత్త రెస్టారెంట్ ఓపెన్ అయిందంటే ఫస్ట్ తినేది మనమే అక్కడ. అంత ఇది కూడా కార్ ఉండేది, గోల్డ్ కూడా ఉండేది, మాకు మంచిగా ఉండేవాళ్ళం. బట్ కానీ ఆ బిజినెస్ లాస్ వల్ల 1 crore అంటే మాటలేం కాదు కదా. ఇప్పుడు ఏంటంటే తాకట్లు పెట్టుకుని మేమే తినే పొజిషన్ లో ఉన్నాం అన్నమాట. అమ్మ వాళ్ళు ఏం చేసేవాళ్ళు? అమ్మ హౌస్ వైఫ్, డాడీ ఇది వరకు హెల్త్ బాగున్నప్పుడు పాన్ షాప్ అండ్ కూల్ డ్రింక్ మెయింటైన్ చేసేవాళ్ళు. బాగానే రన్ అయింది. డాడీకి హెల్త్ బాగాలేదని చెప్పి మేము ఇంట్లో ఉంచేసాం. ఇప్పుడు మళ్ళీ వర్క్ చేసుకుంటున్నారా? లేదు, డాడీ ఇంట్లోనే ఇంకా మనకి మినీ గార్డెన్ ఉందన్నమాట. అక్కడే ఇంకా మొక్కలు అవన్నీ పండిస్తూ ఉంటాడు. ఎంత వస్తున్నాయి పచ్చళ్ళ నుంచి? పచ్చళ్ళ నుంచి అంటే ఇప్పుడు ఆర్డర్ చేసుకుంటున్నారు, నేను పంపిస్తాను, వాళ్ళు డబ్బులు వేస్తారు. మరి అదే డబ్బులు తిప్పి పచ్చళ్ళకే పెడతా. ప్రాఫిట్ ఏదైనా వచ్చింది అంటే ఏదైనా సరే నేను పచ్చళ్ళ గురించి ఆలోచిస్తున్నాను అబ్బా. ఇంకా నా ప్యాకింగ్ ఎలాగా ఇస్తే బెస్ట్ ఉంటది, మార్కెట్ లోకి ఎలా తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తున్నాను. కానీ 1 రూపాయి కూడా నా ఓన్గా అయితే వాడుకోవట్లేదు.
మరి ఇంట్లో వాళ్ళని చూసుకోవడం ఎలా? ఇంట్లో వాళ్ళని చూసుకోవడం అంటే ఇంకా అన్నయ్య వాళ్ళు ఉన్నారు కాబట్టి. చిన్న అన్నయ్య అంటే ర్యాపిడో చేస్తున్నాడు, అంటే డిగ్రీ డిస్కంటిన్యూ అనమాట, ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాడు. అది అయిపోతే ఏమైనా జాబ్ వస్తుందేమో అని చెప్పని వెయిటింగ్. ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకు ఇంట్లో మనమైనా సరే అని ర్యాపిడో చేస్తూ ఉంటాడు. ఓకే, నేను నాతో ఒకటి స్కిప్ చేసి లవ్ అంటే ఏంటి, ఏం అర్థమైంది లవ్ అంటే? లవ్ అంటే కొవ్వు, సో ఆ కొవ్వు జోలికి వెళ్ళొద్దు అంతే. ఓకే, అంతే. ఫైనల్గా మీ ఆడియన్స్కి జనాలకి ఏమైనా చెప్పాలనుకుంటున్నా? ఆడియన్స్ కంటే మెయిన్ ఆడపిల్లలకైతే ఒకటే చెప్తాను, ఇలాగ ఎవరైనా వచ్చి ఇలా మాయ చేస్తే మాత్రం మాయలో పడొద్దు. టెంపుల్స్ అంటారు మీ ఇంటి చుట్టుపక్కల, అంటే మూవీలో కూడా ఉంది కదా, గుడి లేని ఊరంటూ ఉండదు అని చెప్పని. చక్కగా టెంపుల్కి వెళ్ళండి, పేరెంట్స్ చెప్పింది వినండి, మీకు అంతగా ఇష్టమైతే ఇంట్లో ఒప్పించుకుని చేసుకోండి, ఇలా మాత్రం చేయొద్దు. అలాగే దొంగన గోర కొడుకులను అయితే నమ్మొద్దు, ఇదైతే గట్టిగా చెప్తా. నేను ఆ గోర నాకు శక్తులు ఉన్నాయి, విభూతి తెచ్చా, లింగం తెచ్చా అంటే యాడ్ నుంచి చెప్తాడు ఆడైనా, ఏదో మాయ చేయాల్సిందే. ఇవన్నీ చూసి మోసపోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి చూసే పడిపో, ఇంట్లో హ్యాపీగా ఉండండి, అమ్మ నాన్నతో సరదాగా గడిపేయండి. రిలీజ్ అయితే అంటే వారానికి ఒక మూవీ లేదా రెస్టారెంట్కి వెళ్ళి తినడం, ఇలాంటి లైఫ్ ఈజ్ గుడ్ అబ్బా. ఇలాంటి మెమరీస్ అని నేను మిస్ అయిపోయాను అనమాట. ఏం చూసి నచ్చాడని నాకు ఇప్పటికీ స్టిల్ డౌట్ అబ్బా, క్వశ్చన్ మార్క్. ఏం చూసావా ఆయనలో అంత పడిపోయి? ఏం చూసి పర్లేదు, ఏం చూసి నచ్చలేదు, అదంతా మాయ 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 మాయ. ఓకే, డన్.